తన దేశంలో బ్రతకలేనప్పుడు తనే తన దేశంలో తిరుగుబాటు చేయాలి. ఎవరి కారణంగా బతకలేకపోతున్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలి. అలా కాకుండా అక్కడి నుంచి పారిపోయొచ్చు ఇంకో దేశానికి రావడం ఏంటి, ఆ దేశంలో మాత్రం తిరుగుబాటు చేయడం ఏంటి నాకు అర్థం కానటువంటి అంశం. బంగ్లాదేశ్లో తను బ్రతకలేని వాతావరణం వచ్చింది బంగ్లాదేశీ పౌరుడికి. కొట్టు చంపే అవతలోడిని, ఎందుకు నీ బ్రతుకు అక్కడ లేకపోతే నువ్వు బ్రతకాలి అంటే నువ్వు అవతలోడి సంగతితో అంతు తేల్చుకోవాలి. అది నీ దేశంలో మీ ఇద్దరికి మధ్యన సంబంధించిన గొడవ. పాకిస్తాన్లో ఇద్దరి మధ్యన క్లాష్ వచ్చింది, మీ ఇద్దరు తేల్చుకోవాలి. కానీ మధ్యలో ఆ ఇద్దరు అక్కడ వదిలేసి మన దేశం మీద పడ్డవేంటి. బర్మాలో నీకు అక్కడ సైనిక ప్రభుత్వం అణచేస్తుంది, తిరగబడు, వాడి సంగతితో నువ్వు తేల్చుకో. కానీ వాడు బతకనివ్వట్లేదని ఇక్కడికి వస్తున్నారు. గుడ్, శరణార్థులు అన్నాం, బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన మీద పెత్తనం చేస్తున్నారు, మనల్ని అవతలకి తరిమేస్తున్నారు, ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి పోలాండ్ లాంటి దేశానికి కూడా వచ్చింది. రష్యా కానుకొని ఉన్నటువంటి ఉక్రెయిన్కి పక్కన ఉన్నటువంటి పోలాండ్లోకి పెద్ద ఎత్తున శరణార్థులు వెళ్తున్నారు. వాళ్ళు ఇదివరకు ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళు, రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసేసి వీళ్ళని రష్యా ఫ్లోట్ చేస్తుందా ఉక్రెయిన్ ఫ్లోట్ చేస్తుందో తెలియట్లేదు. క్రమంగా పోలాండ్ ప్రజలు దీనికి తిరగబడుతున్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ప్రభుత్వ సొమ్ము అంతా ఖర్చు పెడుతున్నారు. అట్లాగే వాళ్ళు అక్కడ వాళ్ళ జీవన ప్రమాణాలని భంగపరుస్తున్నటువంటి వేళ పోలాండ్ ప్రజలు తిరుగుబాటు ప్రారంభమవుతోంది.